ఓకే. ఏదైతే చర్చ నడుస్తా ఉందో ఇప్పుడున్నటువంటి సర్వే నెంబర్ 47 దుర్గం చెరువుకు సంబంధించినటువంటి 47 సర్వే నెంబర్‌లో 54, 55 ఈ 2 ఫ్లాట్‌లు సంబంధించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సోదరుడంటూ ఒక పక్కన ఒక ప్రచారం అయితా ఉన్నది. ఇదంతా కూడా ఇది దీనిపైన చర్చ నడుస్తా ఉంది. ఒక పక్కన 204 ఇండ్లకి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి సోదరునికి నోటీసులు ఇచ్చిందన్నటువంటిది ప్రధానంగా మీడియాలో ఒక చర్చ నడుస్తా ఉంది. అసలు నిజంగా కూడా ఇది కూల్చేసేటువంటి ప్రక్రియ ఏమైనా కొనసాగుతదా? అసలు లేదా? ఒక పక్కనేమో చాలా ఇండ్లకేమో ఎఫ్ అన్నటువంటి మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని ఇండ్లకు మెన్షన్ చేయడం జరగలేదు. ఇదే సంబంధించినటువంటి గల్లీలో ఉన్నటువంటిదే ప్రధానంగా మనకు కనపడతా ఉంది. కొన్నిటికేమో ఎఫ్ అన్నటువంటి సింబల్ ఏయలేదు. మరి వీటికి నోటీసులు ఇచ్చినటువంటి వాటికి కూల్చివేస్తారా? లేకపోతే ఈ పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా ఏమైనా కూల్చివేస్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సరే ఏదేమైనా స సరే ఏదేమైనప్పుడు కూడా ఒక పక్కన ఉన్నటువంటి హైడ్రా తన యొక్క దూకుడును ప్రదర్శిస్తుందా? లేకపోతే 204 ఇండ్లకి కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది. 30 రోజుల సమయంలో మీరు ఖచ్చితంగా కూడా మీరు జవాబు ఇవ్వాలి. ఒకవేళ లేనట్టయితుంటే మేము ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం. అవసరమైతుంటే కూల్చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి అయితే ఒక పక్కన చెప్తా ఉన్నారు. ఇదే మనకు కనబడతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఈ కార్యాలయం ఇక్కడ కార్లు కనబడతా ఉన్నాయి. పెద్దగా అటు పక్కనేమో నివాస గృహం కనబడతా ఉంది. ఇదేమో ఆఫీస్ ఇది తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్‌గా పేరుంది. ఇది తిరుపతి రెడ్డి ఇక్కడే ఉంటాడు. ఇదే సంబంధించినటువంటి కాలనీలో ఉంటారు. ఇది అమర్కో సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్‌గా చెప్తా ఉంటారు. ఇదంతా కూడా ఈ ఒక పక్కన తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇది కార్యాలయం. ఇటు పక్కనేమో ఇప్పుడు మనం చూస్తా ఉన్నటువంటిదేమో తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఆయన నివాసం ఇది. తిరుపతి రెడ్డి అంటే మనకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటిది అది. ఒక పక్కన ఆయన రెంట్‌కుంటాడని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు ఆయన సొంతమైనటువంటి బిల్డింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక 15, 20 సంవత్సరాల కానించి ఆయన పరిధిలోనే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ బిల్డింగ్ల పైన మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి. రేవంత్ రెడ్డి యొక్క సోదరుని ఇంటి పైన కూడా హైడ్రా రేపో మాపో ఈ యొక్క కూల్చివేతలను చేస్తూ ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి హైడ్రా నిర్ణయం తీసుకుంటుందనేది కూడా మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఆ ఇండ్లకి నోటీసులు జారీ చేయడం జరిగింది. సుమారుగా 204 నుంచి దాదాపుగా 300 వరకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వివరణ ఇవ్వాలని చెప్పేసి మరి ఒక పక్కన ఇప్పటికే హైడ్రా సంబంధించినటువంటి అధికారులంతా కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. 30 రోజులలో మీరందరూ కూడా దీన్ని అంతా కూడా డిస్మెంటల్ చేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి అంశం. ఇంకొక పక్కన దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా బఫర్ జోన్‌లోకి వస్తది. మీరు ఇన్ని సంవత్సరాల కానించి దీంట్లో ఉంటా ఉన్నారు. కొంతమందేమో 20 సంవత్సరాల కానించి ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. కొంతమందేమో 10 సంవత్సరాల కానించి ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వీటినన్నిటి కూడా కూల్చేసేటువంటి అధికారం హైడ్రాకు లేదు. మాకు అన్ని సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి. అన్ని పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మరి గత సర్కార్ కంటే అంటే గతంలో 20 ఏళ్ల కింద ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అంతేకాకుండా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి మున్సిపాల్‌కి సంబంధించినటువంటి అధికారులు కానీ మాకు అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా మాకు నోటీసులు ఇవ్వడం ఏంటి అన్నటువంటిది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ. చూద్దాం మరి హైడ్రా ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఒక పక్కన ఎఫ్టీఎల్ పరిధిలో ముఖ్యంగా దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి వాటిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా మనం కూడా చూడాల్సినటువంటి పరిస్థితిగా అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు అయితే మనం చూపడం జరిగింది కదా, చాలా సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఎఫ్ అన్నటువంటి అక్షరాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి మన వెనకాల విజువల్స్ కనబడుతున్నటువంటిది తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు పైన కానీ తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయం పైన కూడా కూల్చివేస్తారనేది ప్రధానంగా వినపడతా ఉంది. ఓకే, ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడ సంబంధించినటువంటి తిరుపతి రెడ్డి గారే. ఈయనే తిరుపతి రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుని సంబంధించినటువంటి నివాసంగా పేరున్నటువంటి తిరుపతి రెడ్డి గారు ఇప్పుడే పోతా ఉన్నారు లోపలికి. ఈయనదే సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీస్గా ఈ కార్యాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నివాసం కూడా ఆయనకు సంబంధించింది. దీనిపైన ప్రధానంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లకేమో ఎఫ్ అన్నటువంటి సంబంధించినటువంటి సింబల్ వేయడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏమని చెప్తా ఉన్నారంటే అసలు మా సంబంధించినటువంటి బిల్డింగ్ నోటీసులు ఏమి లేవు, ఎఫ్ అన్నటువంటి అక్షరం కూడా లేదు, అసలు మాకు ఎవరు కూడా నోటీసులు ఇవ్వలేదు, కానీ కావాలని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నటువంటిది ప్రధానంగా ఆయన చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సిబ్బంది కూడా ఇదే సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళందరూ కూడా లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఒకవేళ కనుక ఈ చుట్టుపక్కల అంటే ఈ బిల్డింగ్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరునిగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఇల్లు కానీ కార్యాలయం కానీ ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా దీని చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్లకేమో నోటీసులు ఇవ్వడం కానీ
మరొక పక్కన ఆ సింబల్స్ పెట్టడం గానీ, ఈ అంతా కూడా కొనసాగింది. మరి ఎందుకు ఇక్కడ కావాలని చెప్పేసి ఈ ఇంటికి ఎఫ్ అనేది పెట్టలేదు? అంటే రేవంత్ రెడ్డి ఏదైతే మాట అన్నాడో, నేను నాకు సంబంధించినటువంటి బఫర్ జోన్‌లో ఉన్న అక్రమమైనటువంటి నిర్మాణాలున్నా గానీ, నేను చర్యలు తీసుకుంటా అని చెప్పేసి ఒక పక్కన రేవంత్ రెడ్డి ఒక స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి తరుణంలో మరి ఎందుకు అధికారులు, హైడ్రా అధికారులు గానీ, మరో పక్కన రెవెన్యూ అధికారులు గానీ, ఈ సంబంధించినటువంటి బిల్డింగ్‌కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే నోటీసులు ఇవ్వడం గానీ, ఇక్కడ ఏ సింబల్ కూడా కనపడట్లేదు. స్పష్టంగా మనకు కనపడతాం. ఇటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ గానీ, దీని ముందు ఉన్నటువంటి బిల్డింగ్ గానీ, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడే మనకు నోటీసులు ఇవ్వకపోవడం మరి నిజంగా కూడా ఇది బఫర్ జోన్‌లో ఉందా? లేదా? లేకపోతుంటే అన్నీ సంబంధించినటువంటి ఇది అక్రమమైనటువంటి కట్టడం కాదు అని చెప్పేసి ఇప్పటికే ఏమైనా హైడ్రా అధికారులు ఏమైనా నిర్ణయించుకోవడం జరిగిందా? ఏందనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా దీనిపైనే ముఖ్యంగా అమర్కో సొసైటీలో ఉన్నటువంటి ఈ ఇండ్లన్నీ కూడా లీగల్‌గా కట్టినామని చెప్పేసి వాళ్ళు కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు ఇల్లీగల్‌గా కట్టిననేది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే హైడ్రా అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ చెప్తా ఉన్నారు. ఇదే సంబంధించినటువంటి ఇల్లు ఇది. ఇదంతా కూడా తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు. ఇది పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్, ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్స్ కనబడతా ఉన్నాయి. ఇదే ఆయన ఇల్లు. దీన్ని కూడా కూల్చివేస్తారు అన్నటువంటి ప్రధానంగా ఒక చర్చ వినబడుతుంది. చూద్దాం మరి ఏ విధంగా హైడ్రా దూకుడు ఉంటుంది. ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి 204 ఇండ్లని కూల్చిన తర్వాత దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి? ఈ 400 ఇండ్లను కూల్చడంతో పాటు ఇక్కడ హైడ్రా రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి కూడా కూలుస్తారా లేదా అనేది కూడా అతి త్వరలో వారం రోజులలో తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ హైడ్రా కూడా రేపో మాపో ఎంటర్ అవుతుంది అనేది ప్రధానంగా ఒక చర్చ వినబడతా ఉంది. వీటన్నిటి కూడా మనం ఇప్పటి వరకు దాదాపుగా 4-5 బిల్డింగ్లు చూపెట్టడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఎక్కడ కూడా ఒక చిన్న గుడిసెలాగా ఎక్కడ కూడా కనబడ్డటువంటి పరిస్థితి మనకు ఉండదు. వీటన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు అయితే ఇప్పటికే నోటీసులలో మెన్షన్ చేసడం జరిగింది. ఇగో ఇది కూడా చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్ కూడా ఎఫ్ అన్నటువంటిది కనబడతా ఉంది. ఇగో ఎట్లా ఉన్నాయి చూడండి. మనకు ఉన్నటువంటి ఇదంతా కూడా మరి కబ్జాలు చేసుకొని బఫర్ జోన్లో ఉన్నటువంటి పరిధిని ఆక్రమించి వీళ్ళందరూ కూడా ఈ ఇండ్లను నిర్మించింది అనేది ప్రధానంగా ఒక వినబడతా ఉంది. దీంట్లోనే మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముని యొక్క గృహం కూడా ఉందన్నట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇది అడ్వకేట్కి సంబంధించినటువంటిది అనుకుంటా. ఈ ఇల్లు కూడా ఎఫ్ అన్నటువంటి ఆ సింబల్ కనబడతా ఉంది. అంటే ఎఫ్ అన్నటువంటి సింబల్ అంటే ఇది ఫైనల్ నోటీసా లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అనేటువంటిది ఇది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం కాదు. ఏదేమైనా కానీ ఎఫ్టీఎల్ పరిధిలోనే, ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధి మీన్స్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హైడ్రాకి అవకాశం ఇవ్వడం జరిగిందో కూల్చివేసేందుకు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా కూల్చివేస్తామని చెప్పేసి ఏదైతే హైడ్రాకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందో వాటి నిబంధనల్ని ఉపక్రమించి నిబంధనల్ని తుంగలో తొక్కి గతంలో ఈ ఇళ్ళన్ని కూడా కట్టుకోవడం జరిగింది. దీన్ని ఎక్కడ కూడా మేము ఉపేక్షించేది లేదు అని చెప్పేసి మరి ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు హైడ్రాకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దీంట్లోనే ఏదైతే మనకు కొంత ముందుకుంటుంది ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి యొక్క ఇల్లు కూడా ఏదైతే ఫ్లాట్ నెంబర్ 40 ఫ్లాట్ నెంబర్ 54, 55లో ఇక్కడ కూడా ఉండేటువంటి తిరుపతి రెడ్డి యొక్క నివాసం ఉంటుందని చెప్పేసి అంటారు. ఇది కూడా చూసుకోవచ్చు. ఈ ఎఫ్ అంటే దీంట్లో మనం ఇప్పుడు చూపెట్టినటువంటి ఏవైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో, ఈ యొక్క ఇల్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా నిన్న కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నెల రోజుల గడువు మాత్రం ఇవ్వడం జరిగింది. నెల రోజుల్లో వీళ్ళ దగ్గర నుంచి ఒక వివరణ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఇల్లు కట్టుకునేందుకు కావచ్చు, ఇంటికి ఇచ్చినటువంటి పర్మిషన్స్కి సంబంధించినటువంటి పేపర్లు అన్నింటిని కూడా పరిశీలించేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీళ్ళు అన్ని పేపర్లు సబ్మిట్ చేసిన తర్వాత మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, హైడ్రా ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. కొంతమంది ఏమో మరి హైకోర్టుకు వెళ్తూ ఉన్నారు. హైకోర్టు సైతం కూడా నిన్న ఒక సూచన చేయడం జరిగింది. హైకోర్టు ఏమైనా సూచించడం జరిగింది, నోటీసులు ఇచ్చిన తర్వాతనే మీరు ఏమైనా కూల్చివేతలు చేసుకోండి, ఒకవేళ కనుక నిబంధనలను ఉపక్రమించినట్టు అయితే ఉంటే మీరు ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది. ఇది ఇక్కడ కనబడతా ఉంది కదా, ఇక్కడ ఈ భారీ కటౌట్లు కనబడతా ఉన్నాయి తిరుపతి రెడ్డికి సంబంధించి. ఇది రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి ఈ ఫ్లెక్సీలు కనబడతా ఉన్నాయి. ఈ గల్లీలో ఈ అమర్కో సొసైటీ ఏదైతే ఉందో అమర్కో సొసైటీలో ఉన్నటువంటి పెద్ద భవంతులలో ఒక 2 భవంతులు కూడా మరి రేవంత్ రెడ్డి సోదరునిగా పేరుంది. రేవంత్ రెడ్డి సోదరుడు అయినప్పుడు కూడా ఆయనకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేస్తాము, వాటిని కూడా కూల్చివేస్తాము, నా ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా నేను కూల్చివేస్తానని చెప్పేసి ప్రధానంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు గతంలో కనపడ్డది. ఇప్పుడు కూడా అదే సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా చెరువు అంతా ఈ యొక్క బఫర్ జోన్లోనే ఉంది. ఇదంతా కూడా సర్వే నెంబర్ 47లో ఉన్నటువంటి
దుర్గం చెరువు అని చెప్తా ఉన్నారు. గతంలో ఈ దుర్గం చెరువును రాయదుర్గం చెరువు అని కూడా అనేది. మరి ఈ రాయదుర్గం చెరువు అంతా కూడా హైటెక్ సిటీ అలాగే మాదాపూర్ ప్రాంతంలో ఒక విలువైనటువంటి ల్యాండ్గా చెప్తా ఉంటారు, విలువైనటువంటి ఇండ్లుగా చెప్తా ఉంటారు. ఇది అంతా కూడా నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీతో పాటు కావేరీ హిల్స్, నెక్లర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావేరీ హిల్స్తో పాటు ఈ అమర్కో ఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి కాలనీగా చెప్తా ఉన్నారు. ఇంకా ముందుకు పోయినట్టయితే ఇక్కడ కనబడతా ఉంది కదా, ఈ ఫ్లెక్సీలు అన్ని కనబడతా ఉన్నాయి కదా, ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుని యొక్క ఇల్లు కూడా ఇదే పరిధిలోకి ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన యొక్క ఇంటికి కూడా ఎఫ్ అనేటువంటి అక్షరాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఆయనకు కూడా నిన్న రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బందికి కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఈ యొక్క నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 30 రోజులలో సమాధానం చెప్పాలి. 30 రోజుల్లో సమాధానం చెప్పినట్టయితే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి వాళ్ళు అవుట్ రైట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. ఇంకా కొంత ముందుకు పోయినట్టయితే ఇంకా కొంత ముందరికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుని ఇల్లు కూడా ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మనకు ఇప్పుడు కనబడతా ఉన్నటువంటి బిల్డింగు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి బ్యానర్ కనబడతా ఉందేమో, ఇది రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు. ఈ తిరుపతి రెడ్డి ఇంటికేమో ఎఫ్ అన్నటువంటి అక్షరం లేదు, రెండవదేమో నోటీసులు కూడా లేవు. ముఖ్యంగా ఈ దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇండ్లన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియని హైడ్రా పూనుకోవడం జరిగింది. మీకు కూడా మీ ఇల్లు ఇక్కడ ఉందా? మీకు కూడా నోటీసులు ఏమైనా రావడం జరిగిందా? ఏమనుంది నోటీస్? ఎఫ్టీఎల్ కాదండి, ఇది 23 సంవత్సరాలు అయింది మేము వచ్చి ఇక్కడికి. పర్మిషన్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది, ఇంటి పర్మిషన్ ఇచ్చింది. 23 సంవత్సరాల తర్వాత వచ్చి ఎఫ్టీఎల్ హైడ్రా వచ్చి కొడతానంటే ఎట్లా అవుతుంది అంటే, ఇంటి పర్మిషన్ ఇంకెవరి దగ్గర తీసుకోవాలి? కరెక్ట్ ఇంటి పర్మిషన్ అనేది ఎవరి దగ్గర తీసుకోవాలి? గవర్నమెంట్ దగ్గర కాకుండా పర్సన్ ఎవరైనా సరే, మేమని కాదు, ఇంకెవరి దగ్గరికి వెళ్తే కరెక్ట్ పర్మిషన్ వస్తుంది, కూలగొట్టకుండా ఉంటారు అనేది ఎక్కడి దగ్గర వెళ్ళి తీసుకోవాలి? మేము ఎనీ పర్సన్, అది కరెక్ట్ కాదు కదా. 23 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటా ఉన్నారు. 3వ సంవత్సరం. ఎక్కడ ఎవరి దగ్గర కొన్నారు మీరు ల్యాండ్? అమర్ సొసైటీ తరఫు నుంచి కొన్నాం. అమర్ కోఆపరేటివ్ సొసైటీలో అమ్మితే కొనుక్కున్నాం. ఇప్పుడు హైడ్రా అంతా కూల్చివేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మొత్తం పేపర్లు చెక్ చేయాలండి ఫస్ట్. ఆ పేపర్లు కరెక్ట్గా ఉంటే మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు. నిజంగానే కబ్జాలు చేసిన వాళ్ళే తీసుకుంటే ఇబ్బంది లేదు. ఇది గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, లేఅవుట్కి కానీ ఇంటి పర్మిషన్లు కానీ గవర్నమెంటే ఇచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. మీకు ఇచ్చినటువంటి నోటీసులో ఏమని మెన్షన్ చేయడం జరిగింది? ఎవరు ఇచ్చిన అసలు నోటీసులు? మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన, హైడ్రా సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినట్టున్నారు. 30 డేస్కి రిప్లై ఇవ్వమన్నారు. 30 రోజులలో రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఏమంటా ఉన్నారు? మీకు ఉన్నటువంటి ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు అంతా కూడా మీరు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం? కోర్టుకు వెళ్తారండి. నెక్స్ట్ ఏంటంటే అసలు ముందు మీడియా వాళ్ళందరూ ఫస్ట్ దీనికి ఏముంది ఏమి లేదని తెలుసుకుని అది మీరు కనుక చెప్పగలిగితే కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే నిజంగానే ఆక్యుపై చేస్తే తీసేయడంలో ఎటువంటి తప్పు లేదు, కబ్జాలు చేస్తే. అట్లా కాదు కదా, పర్మిషన్ ఉన్న లేఅవుట్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చారు, ఇది కరెక్ట్ కాదు. అది అంటే 10 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసుకున్నటువంటి వాటిని అన్నింటి కూడా కూల్చివేస్తామని చెప్పి 23వ సంవత్సరం అండి మేము వచ్చి. అంటే ఈ చెరువు విస్తీర్ణం మనం చూసినట్టయితే ఉంటే 83-84 ఎకరాల విస్తీర్ణం. ఇప్పుడేమో చూస్తే కనీసం 30-35 వచ్చిన కాడి నుంచి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సింగిల్ ఇంచ్ కూడా గూగుల్ మ్యాప్లో కూడా ఏ విధమైన ఇది అవ్వలేదు. చూపెడుతుంది కదా గూగుల్ మ్యాప్లో కూడా కొన్ని ఇండ్లు చూపెడతాం. లేదు, అది కరెక్ట్గా గూగుల్ మ్యాప్లో మీరు చూస్తే కనుక లేఅవుట్ ఏముందో అంతవరకు ఎక్కడా కబ్జా అవ్వలేదు. గత 2000 నాకు తెలిసి 8లోనూ అట్లా గూగుల్ మ్యాప్ స్టార్ట్ అయింది. అసలు అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ చెరువు అనేది కబ్జా అనేది 1 ఇంచు కూడా జరగలేదు. ఎందుకంటే మేము ఇక్కడ 23 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదా, ఎప్పుడు ఇదే రోడ్డు ఉంది, ఇవే మనుషులు, ఇవే ఇళ్ళు. ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చినటువంటి కబ్జాలు చేసి కట్టినటువంటి ఏమైనా కనబడ్డాయి మీకు? 23 ఏళ్ళ నుంచి ఈ మధ్యలో కట్టినటువంటి 5-6 సంవత్సరాలు లేదు మేము, ఎందుకంటే ఇదే కాలనీలో ఉంటాం, ఎప్పుడో కట్టినవి ఇవన్నీ కూడా. ప్లస్ పర్మిషన్లు ఇచ్చినాయి గవర్నమెంట్, 90% పర్మిషన్లు ఇచ్చినాయి. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉంది? దానికి ఎఫ్ అన్నటువంటి అంటే ఎఫ్ అనేటువంటి మార్కింగ్ కూడా ఇచ్చినట్టుగా ఉంది కదా. అందరికి ఇచ్చారు. అందరికి ఎన్ని ఇళ్ళకు ఉన్నాయి? 280, 300 అట్లా. దీంట్లో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉందా దీంట్లో కూడా? పర్మిషన్ ఉంది, 100% ఉంది పర్మిషన్. పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు మరి హైడ్రా అధికారులు మీకు నోటీసులు ఇచ్చినట్టు? ఎందుకు ఇచ్చారో మాకే తెలవట్లేదు. ఎఫ్టీఎల్ అంటున్నారు అంటే 23 ఇయర్స్ తర్వాత మరి ఇది ఒక చెరువు ఉంది ఇక్కడ ఎఫ్టీఎల్ ఉందని మరి ఇప్పుడు గుర్తొచ్చిందో తెలీదు.
ఇది కూడా డ్రాఫ్ట్ లేఅవుట్ 1991. వీళ్ళు పూర్తి అవగాహనతో పక్కమ్మట దుర్గం చెరువు ఉంది, మీరు కాబట్టి మీరు సేఫ్ గార్డ్గా ఉండాలంటే ఆర్సీసీ రిటర్నింగ్ వాల్ ఎంకరేజ్ చేసుకోండి అని కూడా వీళ్ళు క్లియర్ కట్గా ఇచ్చారు. ఇదే దీని తర్వాత 94లో కూడా ఫైనల్ లేఅవుట్ రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు నా ఇంటికి పర్మిషను 2000లో తీసుకున్నాము. అప్పుడు 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ వాళ్ళు ఇప్పుడేమో కబ్జా గురైంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి మీరేం చెప్తారు? ఇది కంప్లీట్గా అవగాహన రూపమే. ఎందుకు అంటే కనుక వాళ్ళకి ముందే తెలవాలి కదా, ఒకవేళ కబ్జా అయింది అంటే కనుక. ఇది వచ్చేసి 91 కంటే ముందు ఇది కుక్కట్పల్లి జోనల్ దీంట్లో రెసిడెన్షియల్ జోన్లో ఉంది. దాని తర్వాత 91లో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అప్పుడు కూడా చూసుకున్నారు ఇది సిక్కం పట్టా కాదని, క్లియర్ ప్రైవేట్ పట్టా అనేది. తర్వాత 91లో 144 ఫ్లాట్లకి మనకి అప్రూవల్ ఇచ్చారు. ఫైనల్లీ 94లో ఫైనల్ లేఅవుట్ ఇచ్చిన టైంలో ఏంటంటే చెరువు సైడ్ వచ్చేసేసి కొన్ని ఫ్లాట్లు రద్దు చేసి గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేయమని 130 ఫ్లాట్లకే ఫైనల్గా అప్రూవల్ ఇచ్చారనమాట. అప్పుడు 94లో ఇస్ ఫైనల్ లేఅవుట్ రిలీజ్ చేశారు. మొత్తం చెరువు ఎన్ని ఎకరాలు? చెరువు 64, నాకున్న అవగాహన ప్రకారం చెరువు 64 ఎకరాలు. ఇప్పుడు 64 ఎకరాలకి ఇప్పుడు ఫెన్సింగ్ అయిపోయింది, బండ్ అయిపోయింది, క్లియర్గా ఉంది చెరువు. నేను నాకున్న అవగాహన ప్రకారం గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను 2010 నుంచి 24 వరకు, అంటే 14 సంవత్సరాలు. ఈ దుర్గం చెరువు అనేది 1 మీటర్ కూడా ఇటు పక్కన కబ్జా అయితే గురి కాలేదు. అది దాని మీద కూడా వాళ్ళు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని మరి అధికారులకు ఎందుకు చూపెట్టలేకపోయిన, వాళ్ళు ఎందుకు సాటిస్ఫై ప్రతి ఆధారం చూపించాము. ప్రతి ఆధారం చూపించిన తర్వాత ఒక 6 సంవత్సరాల క్రితం ఒక కమిటీ వేశారు దుర్గం చెరువు మా రిక్వెస్ట్ మీద, అమర్ సొసైటీ రిక్వెస్ట్ మీద. ఆ కమిటీలో ఇరిగేషన్ ఎస్సీ, ట్యాంక్ డివిజన్ ఎస్సీ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అందరూ దాంట్లో ఒక రిపోర్టు పంపించారు గవర్నమెంట్కి. ఆ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది.